హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విచ్కేమ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఏపీలో ఎంబీబీఎస్ తర్వాత బీడీఎస్ ఫీజులు ఎలా ఉండబోతున్నాయి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి. ఈ అకాడమిక్ ఇయర్లో ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటున్నారో వాళ్ళకు ఏ కోటాలో ఎంత ఫీజు ఉంటుంది. ఏ కోటా అంటే తర్వాత కన్వీనర్ కోటా, తర్వాత కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బి అండ్ కేటగిరీ సి. కేటగిరీ ఏ అంటే కన్వీనర్ కోటా, కేటగిరీ బి అంటే మేనేజ్మెంట్ కోటా, కేటగిరీ సి అంటే ఎన్ఆర్ఐ కోటా. సో ఇలా 3 కోటాలు అయితే ఉంటుంది. కాలేజ్ సేమ్, ఫ్యాకల్టీ సేమ్, క్లాస్ రూమ్ సేమ్. ఓన్లీ మీరు అడ్మిషన్ అయ్యే ప్రక్రియ ద్వారా మీ మార్క్స్, మీ ఫీజు అనేది డిసైడ్ అవుతుంది. అండ్ అలాగే ఎంబీబీఎస్లో ఫీజు ఎంత, బీడీఎస్లో ఫీజు ఎంత, 2 విషయాలు చెప్పబోతున్నాను. ఇది ఈ ఇయర్కి అప్లికేబుల్ అయ్యే ఫీజు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఒక లైక్తో నన్ను ఎంకరేజ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. 4 విషయాలు గుర్తుంచుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడము, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడము, అండ్ ఒక లైక్ ద్వారా నన్ను ఎంకరేజ్ చేయడము, అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేసిన తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం. సో కమింగ్ టు ద టాపిక్, ఇక్కడ చూడండి 24-25కి విద్యా సంవత్సరానికి ఫీజులు ఎలా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూడండి ఫీజులు ఖరారయ్యాయి. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటాలో జాయిన్ అయితే 16,500. అదే కాలేజీలో బి కేటగిరీ మేనేజ్మెంట్ కోటా ద్వారా జాయిన్ అయితే 13,20,000. ఓకే, సో అదే ఎన్ఆర్ఐ కోటాలో జాయిన్ అయితే 39,60,000 పర్ ఇయర్ ఫీజు. ఓకే, మరి బీడీఎస్ కోర్సులో ఫీజు ఎలా ఉంది? ఒకవేళ కన్వీనర్ కోటా ద్వారా జాయిన్ అయితే 14,300. బి కేటగిరీ మేనేజ్మెంట్ కోటా ద్వారా జాయిన్ అయితే 4,40,000. సి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటా ద్వారా అయితే 13,20,000. సో ఇది ఈ ఇయర్ నుంచి. అండ్ ఈ 2 కాలేజీలు చూడండి, సూపర్ స్పెషాలిటీ వైద్య డెంటా కాలేజీలో కాటూరి జిఎస్ఎల్ నారాయణ, ఎన్ఆర్ఐ సిద్ధార్థ ప్రైవేట్ కాలేజీలో ట్యూషన్ ఫీజును 17,25,000గా నిర్ణయించారు. అండ్ ఇంకా ఫీజు డిసైడ్ అనేది కంప్లీట్గా కోర్టు పైన డిసైడ్ అయితే ఉంటుంది. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.